మీ అకౌంట్ వాడి స్కామ్ చేస్తున్నారు. మీకు తెలియకుండా మీరు సైబర్ ఫ్రాడ్ లోకి వెళ్తున్నారు. దీనిని డ్యూయల్ అకౌంట్ స్కామ్ అని అంటారు. స్కామర్స్ మిమ్మల్ని ఇలా ట్రాప్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్తారు. జాబ్ లో భాగంగా మీ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం, అది వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తారు. ప్రతి ట్రాన్సాక్షన్ కి కమిషన్ మాట్లాడతారు. నిజానికి మీ అకౌంట్ కి ఇల్లీగల్ అమౌంట్ పంపించి మీ చేతుల మీదుగా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మీ అకౌంట్ కి క్రైమ్ అమౌంట్ వస్తే ఏం జరుగుతుందని. క్రైమ్ మనీ మీ అకౌంట్ లోకి వస్తే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, పోలీస్ కేసు వస్తుంది, ఫ్యూచర్ లో జాబ్ ప్రాబ్లం అవుతుంది, జైలుకి కూడా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఎక్కువగా గురయ్యేది నిరుద్యోగులు మరియు కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. గమనించండి, మీరు సేఫ్ గా ఉండాలంటే మీ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి. అన్నోన్ మనీ వస్తే వెంటనే బ్యాంక్ కి రిపోర్ట్ చేయండి. ఓటీపీ, పిన్, ఏటీఎం డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకండి. ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఈజీ మనీ అంటేనే డేంజర్. దీనిపైన అవగాహన పొందండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్ కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.